దయచేసి మీ జీవితంలో దైవ కార్యక్రమాలు అనేటప్పటికీ మీకు ఎన్ని పనులు ఉండనివ్వండి, అసలు నేను ఈరోజు బ్రతుకున్నానంటే కారణమే దేవుడండి అనే నమ్మకం ఉన్న ఏ ఒక్కరు కూడా దైవ కార్యక్రమాలను పోగొట్టుకోరు. మళ్ళా చెప్తున్నాను, నేను ఈ క్షణానికి నా గుండె కొట్టుకుంటుందన్నా, నేను శ్వాస తీసుకుంటున్నాను అన్నా, నేను ఇంకా సజీవునిగా ఉన్నాను అన్నా, ఈ సమాజంలో నేను ఇంకా తిరుగుతున్నాను అని అంటే కారణము ఆ దేవుడు అన్న నమ్మకము, ఆలోచన ఉన్న ఏ ఒక్కరు కూడా ఏ ఒక్క దైవ కార్యక్రమాన్ని పోగొట్టుకోడు. అవసరమైతే దైవ కార్యక్రమాల కోసం నా సొంత కార్యక్రమాలను నేను వాయిదా వేసుకుంటాను. ఎందుకంటే ఆయన నాకు పర్మిషన్ ఇస్తేనే కదా, ఆయన అవకాశం ఇస్తేనే కదా. అంటే ఇంతగా దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకున్న వాళ్ళు ఎవ్వరూ దేవునికి దూరంగా ఉండరు. టైం లేదన్న మాట ఎప్పుడు మీ జీవితంలో మీరు అసలు అనకండి. ఆ మాట అస్సలు బాగోలేదు. దేవుడి కోసం టైం సెట్ చేసుకోండి. మీరు ఇష్టపడే వారి కోసం టైం మీరు అడ్జస్ట్ చేసుకోరా అండి? మీకంటే గొప్ప వాళ్ళు ఎవరైనా, ఒక ఎమ్మెల్యే గారో, ఒక ఎంపీ గారో, మినిస్టర్ గారో, చివరికి డాక్టర్ గారో ఒక టైం ఇచ్చారంటే మీకు ఇష్టమైన టైం ఆయన అడుగుతారా? ఆయనకి ఇష్టమంటే మీరు వెళ్తారా? మరి దేవుడు అంటే ఒక ఎమ్మెల్యే కంటే చీప్ అయిపోయాడా నీకు? దేవుడు అంటే ఒక ఎంపీ కంటే కూడా తక్కువ అయిపోయాడా? ఒక డాక్టర్ గారి కంటే కూడా పనికిరాని వాడు అయిపోయాడా నీ దృష్టిలో దేవుడు అంటే? ఆయన అనేటప్పటికీ, ఆయన మాటలు అనేటప్పటికీ, ఆయన కార్యక్రమం అనేటప్పటికీ నో టైం.